పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన వెంబటే కాంగ్రెస్ పార్టీ కొందరు వరుసబట్టి మొరుగుడు జరిగింది. కేసీఆర్ ఎందుకు రావట్లే, అట్లా ఉద్యమ సహచరుడు చనిపోయినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటికి రాలే అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్లు మురిగిర్రు. మామూలు మురగలే వాళ్ళు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఆ మీడియా స్వేచ్ఛ రావడానికి గల కారణం కూడా అటువంటి గొప్ప ఉద్యమకారుడు ఉద్యమాలు చేయడం బట్టే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క వీడియో పెట్టాల్సింది పోయి ఆయన గురించి మాట్లాడుకున్న పర్లేదు, సైలెంట్గా ఉన్న అయిపోతుంది. దాన్ని పట్టుకొని ఒక రాజకీయాలు చేసిర్రు. ఎంతటి రాజకీయాలంటే అట్లా ఉట్టిగానే చనిపోలే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఏదో జరిగింది, ఏదో డబ్బులు పెట్టుకున్నాడు, అక్కడ మోసం జరిగింది. ఇది కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్పినా కదా మొదటి నుంచే, సబ్జెక్టు లేని వాళ్ళకి సోదంతా దొరుకుతుంది. మంచి గడప దాటక ముందే చెడు ఊరంతా తిరిగి వచ్చినట్టుగా వీళ్ళకి చదువు సుక్కుండదు. అదే విమాన పద్యంలో ఉన్నట్టుగా పొట్టాసించితే పురుగులు తప్ప ఏముండదు, పైన చూస్తే మాత్రం పూత ఎర్రగా ఉంటుంది. ఆ తీరోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అలా మనిషి చనిపోతే మనిషి మీద కూడా రాజకీయాలు చేసిందా గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, పనికిరాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరించిన ఆ మనిషి చేసిన పనులకు మనిషి అనేటువంటి అట్లయితే చేయడు. అయితే సామ రామ్మోహన్ రెడ్డి ఆ మీడియా సంస్థలకు అందరికీ రకరకాలుగా నూరిచ్చి రకరకాలుగా వీడియోలు పెట్టించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతోటి నిన్న కేసీఆర్ గారు వారి యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణాన్ని గురించి కుటుంబం దగ్గరలో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళ పిల్లల బాగోగుల కోసం 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లి ఆరోగ్య బాగోగుల కోసం 25 లక్షల రూపాయలు కేసీఆర్ గారు చెక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఏదేమైనా కూడా ఈ కుటుంబానికి మేము అండగా నిలుస్తామని చెప్పేసి కేసీఆర్ భరోసా ఇచ్చి కూడా అక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలొచ్చింది అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆ కుటుంబ సభ్యులు పరామర్శించడానికి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, సరైన టైంలో రాజకీయాలు చేయడానికి మొదలు పెడతా ఉంటారు. అక్కడ చనిపోయింది తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉద్యమం జరిగే టైంలో గన్నులు ఎత్తుకుని పరుగులు తీసుకుని వచ్చే రైఫిల్ రెడ్డి రాలా. తెలంగాణ ఉద్యమాల కోసం అంతో కొంత ఈరోజు స్వేచ్ఛ మిగిలింది, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే ఆ స్వేచ్ఛను కల్పించింది. ఒక ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొచ్చారా తెలంగాణ ప్రజలు. ఏముండే అప్పుడు తెలంగాణ ప్రజలు బానిస సంఖ్యలు తప్ప, అయ్యా బాంచననే తప్ప ఏదుండే. ఈనాడు బెదిరించే తత్వం వచ్చింది, మాటకు మాట సమాధానం చెప్పే తత్వం వచ్చింది. అంతా తరాలు మారే కొద్దీ చైతన్యవంతులు అవ్వకుంటూ వచ్చారు. ఆ స్వేచ్ఛ కూడా కలిగించింది అంటే అంత గొప్ప ఉద్యమకారులు ఉద్యమాలు చేయడం బట్టే. దాన్ని బట్టి కూడా కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఆ రోజు వలసబట్టి ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చావు ఒకవైపు, సోషల్ మీడియా అంతా అదే నడుస్తూ ఉంటే కాంగ్రెస్ బ్యాచ్ అంతా ఒకవైపు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు చనిపోయారో తెలుసా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోతే కేసీఆర్ రాలే. వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో, గడ్డి గిట్ల తినలేక పెండనే తింటా ఉన్నారో, చదువుకున్నారో లేకుంటే రోడ్ల పంట తిరిగేటోళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిరో. కానీ ఒక్కొనికి మినిమం సబ్జెక్ట్ ఉన్నదా? చదువు ఉండదు, సోయి ఉండదు, ఏ టైంలో ఏం మాట్లాడో తెలియదు. రాజకీయాలు అవసరం ఈ టైంలో? మొన్నటి వరకు ఇదే సాగుకుంటూ వచ్చింది, ఇదే జరుపుకుంటూ వచ్చింది. ఇంత మాట్లాడే వీళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమైంది? ఏనాడైనా కాంగ్రెస్ కాంగిరి దాని గురించి ఏమైనా మాట్లాడినాయా? జేబులో పైసలు తీసుకొని మా రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పేసి డబ్బులు పెట్టి మరి వాళ్ళు ప్రచారం చేసి గెలిస్తే ఈరోజు వాళ్ళని ఎగేసి తన్నింది రేవంత్ రెడ్డి కాదా? ఈరోజు ఎమ్మెల్యేలు తన్నలేదా? పాత కాంగ్రెస్ వాళ్ళని హఠాయించి కొత్త బ్యాచ్ని తీసుకున్నారు వీళ్ళు. ఏం లాభం? ఎవడు గెలిపించిండు, ఎవడు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, ఈరోజు ఎవడు రాజ్యం వెళ్తా ఉన్నాడు? దీనిపైన కాంగ్రెస్ మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన నాయకులు ఉన్నారు. అంత గొప్ప జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నోడికే మర్యాద లేకుండా పాడి నుంచి గెంటి వేశారు అతన్ని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డిని కానీ, రాజగోపాల్ రెడ్డిని కానీ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ ఈరోజు వాళ్ళను కూడా మొత్తం కంప్లీట్గా మైనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది కళ్ళకు కావచ్చట్లేదా? ఇదే తెలంగాణ ప్రజల్ని మొత్తం మోసం చేసే కార్యక్రమాలు చెప్ప వీళ్ళు చేసేదేంలా దండగా, వీళ్ళ ముచ్చడెత్తిన దండగా. సోమేరు రాజకీయాలు చేయాలంటే ఇక వీళ్ళని మించి ఎవరు ఉండరు. సో కేసీఆర్ ఈ విధంగా ఆదుకున్నదే కాకుండా రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తు ఉందని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది మాత్రం జరిగిన చరిత్ర. దీని గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందా? మాట్లాడదు. మళ్ళీ కొత్త స్టంట్ క్రియేట్ చేస్తుంది అంతే. 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద లాక్కోలేక పీక్కోలేక ఇప్పటిదాకా సతమతం అవుతా ఉంది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దిక్కులేదు ఇప్పటిదాకా. ప్రజల సమస్యల గురించి బయటకు వచ్చి సమస్య క్లియర్ చేసే సిచ్యువేషన్ లేదు ఈరోజు. ఎక్కడ చూసినా కూడా కొట్లాట, లొల్లి తప్ప ఏది లేదు.